మత్తయి సువార్త 9వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు. నేటి సువార్తలో యేసు ప్రభు పక్షవాత రోగికి స్వస్థతను దయచేస్తున్నారు. కొంతమంది వ్యక్తులు ఒక పక్షవాత రోగిని మంచం మీద ప్రభు వద్దకు తీసుకొచ్చారు. వారి విశ్వాసం చూసి ఆ రోగికి ప్రభువు స్వస్థత దయచేస్తున్నాడు. ఆ రోగితో ప్రభు ఈ విధంగా పలుకుతున్నాడు, కుమారా, ధైర్యం వహింపము, నీ పాపములు క్షమింపబడినవి అని తెలియచేసి నీ పడకనెత్తుకుని ఇంటికి వెళ్ళము అని ప్రభువు తెలియజేసినప్పుడు ఆ రోగి ఆరోగ్యాన్ని పొందుకుంటున్నాడు. తన పక్షపాతము వీడిపోయింది, తాను నడవగలుగుతున్నాడు, తన దేహము సాధారణంగా పనిచేయటం మొదలుపెట్టింది. ప్రియా సహోదరి సహోదరులారా, ఇక్కడ ప్రభు ఆ రోగిని తీసుకెళ్లిన వారి యొక్క విశ్వాసాన్ని పరిగణలోకి తీసుకుని ఆ రోగికి స్వస్థం దయచేస్తున్నాడు. మనం కూడా వీరి వలె మన కుటుంబ సభ్యులను, మన స్నేహితులను ప్రభు చెంత చేర్చాలి. ఇతరులను ప్రభు చెంతకు చేర్చినప్పుడు మన విశ్వాసం ద్వారా వారు స్వస్థత పొందుకుంటారు. మన విశ్వాసం ద్వారా వారు దేవుని యొక్క దీవెనలు పొందుకుంటారు. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ రోగితో ప్రభు చెప్తున్నాడు, నీ పాపములు క్షమింపబడినవేని. ప్రభు ముందుగా తన ఆత్మను స్వస్థపరిచి ఉన్నాడు. ఈ పాపములు క్షమించటం ద్వారా ఆ రోగి యొక్క ఆత్మను ప్రభు స్వస్థపరిచి ఉన్నాడు. తర్వాత తన యొక్క దేహానికి స్వస్థతను దయచేస్తున్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, ముందు మన యొక్క ఆత్మ స్వస్థపరచబడాలి. ఎప్పుడైతే మన ఆత్మ స్వస్థపరచబడుతుందో అప్పుడు మన యొక్క భౌతిక ఆరోగ్యం కూడా చేకూరుతుంది. సంపూర్ణ ఆరోగ్యం అంటే ఆధ్యాత్మిక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యము, భౌతికమైన ఆరోగ్యము. మనం ఎప్పుడు కూడా ఈ భౌతికమైన ఆరోగ్యం కోసం ప్రాకులాడుతున్నాం కానీ ఆధ్యాత్మిక మానసిక ఆరోగ్యం కోసం మనము తప్పించలేకపోతున్నాం. ప్రియా మిత్రులారా, ఈ సంపూర్ణ ఆరోగ్యం దయచేయవాడు మన పరమ వైద్యుడు యేసుక్రీస్తు ప్రభువే. ఎప్పుడైతే మనం ప్రభు చెంతకు వెళ్తామో ప్రభు మనకు ఈ టోటల్ హెల్త్ను దయచేస్తాడు. ప్రియా సహోదరి సహోదరులారా, కాబట్టి మనము ప్రభుకి మన దేహాలను, మన ఆత్మలను, మన మనసును సమర్పించుకుందాం. ప్రభు మనకు సంపూర్ణ స్వస్థతను, సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర, ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, గణపరుస్తున్నాం. ప్రభువా, నేటి సువార్తలో నీ కుమారుడు మా యేసుక్రీస్తు ప్రభు పక్షవాత రోగికి స్వస్థత దయచేస్తున్నాడు. తన ఆత్మకు స్వస్థత దయచేసి ఉన్నాడు. తనకు సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేసి ఉన్నాడు. ప్రభువా, మేము కూడా ఆధ్యాత్మిక స్వస్థత కొరకు మేము ప్రాకులాడి వాక్యాన్ని దయచేయండి. మా ఆత్మను స్వస్థపరచండి, మా దేహాన్ని స్వస్థపరచండి, మాకు సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. ప్రభు, ఈ రోజున ఎవరైతే నీ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారో అటువంటి వారందరినీ కూడా ఆయురారోగ్యములతో, సుఖ సంతోషాలతో, శాంతి సమాధానంతో దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి. ఆమేన్.